నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. మనం ఇవాళ చికెన్ పికిల్ని ఇంట్లోనే తయారు చేసేసుకోవడం ఎలా చూసేద్దాం. ముందుగా ఇక్కడ 1/2 kg బోన్లెస్ చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా పిండేసుకొని మరొక బౌల్లోకి తీసేసుకోండి చికెన్ అనేది. ఇప్పుడు అదే చికెన్లోకే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసి ఇదంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి 1 అవర్ అలా వదిలేయాలి దీన్ని. అప్పుడే బాగా ఇది చికెన్కి అనేది ఉప్పు పసుపు బాగా పట్టేస్తుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత స్టవ్ మీద అదే ప్యాన్లోనే చికెన్ ఉడికించుకోవాలండి. ఎటువంటి వాటర్ లేకోకుండా ఉడికించుకోవాలండి చికెన్ అనేది. ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వచ్చే వాటరే సరిపోతుందండి. ఈ వాటర్ అనేది అంతా బాగా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది అడుగు అంటుకోకుండా చూసుకోండి. ఈ పికిల్ పెట్టేటప్పుడు ఎక్కడే కానీ తడి లేకోకుండా చూసుకోండి. మన చేతులకు కానీ ప్యాన్కి కానీ ఏమే కానీ తడి ఉంటే ఏమవుతుందంటే పికిల్ అనేది త్వరగా పాడైపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 1 ఇంచు చెక్క, అలాగే 4 లవంగాలు, 1 స్పూను మెంతులు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను ఆవాలు, అలాగే 1 స్పూను జీలకర్రని యాడ్ చేసుకొని ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మాడుకోకుండా ఫ్రై చేసుకోండి. అప్పుడే పికిల్ అనేది టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లోకి ఇక్కడ 1/2 kg చికెన్ గాను నేను ఇక్కడ 100 ml ఆయిల్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం సేపు హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల వరకు ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది. అలాగే గట్టిగా కూడా ఉండదండి ముక్క అనేది. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రెష్గా చేసి పెట్టుకున్న 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకుంటేనేనండి పికిల్ అనేది పాడవ్వదు, అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కొంచెం సేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా తీసుకొని ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఈ చికెన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు చికెన్ పికిల్ కానీ ఇక్కడ 2 నిమ్మకాయలు అనేది ఇత్తనాలు లేకోకుండా రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం ఉడికించుకున్న చికెన్ అనేది చల్లారిపోయి ఉంటుందండి. ఇందులోకి 2 స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కారం అనేది మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే 1.5 స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను. చికెన్ ఉడికేటప్పుడు 1 స్పూన్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోండి. తక్కువైతే మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, మెంతులు అలాగే చెక్క, ఆ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 నిమ్మకాయలతో రసం తీసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు అది కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 డే అలా వదిలేయాలండి. ఎటువంటి తడి లేకోకుండా చేసుకుంటే ఇది 3 months బాగా నిలువ ఉంటుందండి. అంతేనండి, చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం